హలో అండి. ఎట్టకేలకు బయట భోజనం అంటే మా ఇంట్లో టెన్షన్ వచ్చేస్తదండి. ఎందుకంటే ఎవరికీ నచ్చదు. ఇంట్లోని మేము అంత టేస్టీగా తింటాం కదండీ. బయటికెళ్ళి తినాలంటే ఏదో ఒక వంక పెట్టేస్తానని చెప్పి మా వోడు భయపడుతూనే ఉన్నాడు. చివరికి విజయనగరంలోని ఒక పేరు చెప్పొచ్చో లేదని వెళ్ళామన్నమాట. అప్పటికే 2:30 అయిపోయిందండి. అంటే మా కారు కొన్న తర్వాత మేమేంటంటే మా అమ్మగారు మొక్కుకున్నారు విజయనగరం అమ్మవారికి, పైడితల్లమ్మ అమ్మగారికి. సో, అక్కడికి వెళ్ళి టెంపుల్‌కి సండే మటండి. అక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చామటండి. అంటే మేము వెళ్ళడమే కొంచెం లేట్‌గా వెళ్ళాము. సో దట్ ఏమైందనంటే కొంచెం 3:00 అయిపోయింది. ఇంకా ఆ టైంలోని వెజ్ మీల్స్ అంటే ఎక్కడుంటాయండి? సండే అంటే నాన్ వెజ్ మీల్స్ ఎక్కడైనా దొరుకుతాయి. వెజ్ మీల్స్ అది కూడా అమ్మున్నారు. నేనున్నాను. సో మంచిగా దొరకాలంటే ఒక చోటుకి వెళ్ళామండి. బావుంది. ఓకే. ఇదైతే మేము థాలీ మాట అండి తీసుకున్నాము. సో చూసారు కదా! వెరైటీస్ ఏదో 2, 3 రకాలు రైస్‌లేశారు. జీరా రైస్ అని, బిర్యానీ అని, తర్వాత ఇంకా మెంతి రైస్ అని ఏవో సమ్ ఏసారన్నమాట. సో బూరి కూడా వేశారు. బూరిలోని మా వోళ్ళంటే మేము మొత్తం ఆరుగురం కదండీ! ముగ్గురమైతే ఏం తీసుకున్నామంటే థాలీ తీసుకున్నాం. ముగ్గురమైతే అన్‌లిమిటెడ్ ఫుడ్ తీసుకున్నారన్నమాట. ఒకటైతే 350 ఈచ్, ఇంకోటైతే 380 రూపీస్ అటండి. సో సరే 350 అంటే నార్మల్‌గా ఇలా ప్లేట్‌లో అన్నిత థాలీ ఇచ్చేస్తారు. 380 రూపీస్ అయితే మనమే ఓన్‌గా అది సర్వ్ చేసుకోవాలన్నమాట అండి. సరే అంతా ఒకటే. బట్ అందులో వాళ్ళకైతే ఒక 2, 3 రకాల వెరైటీ ఉంటదంటే మా వోడు అంటాడన్నమాట. బూరిలోని నెయ్యేసుకొని తినమ్మా, నెయ్యేసుకొని తిను బాగా. వద్దురా బాబు! ఆ బయటనే నేనసలు తినలేనని అలా ఫుల్‌గా తినేసిన తర్వాత అప్పుడు రామతీర్థాలకు వెళ్ళామమాట అండి. మేము ఇప్పటివరకు చూడలేదంటే అసలు ఎవరు నమ్మరండి. ఇన్నాళ్ళయింది. సో ఫస్ట్ టైమ్ చూసాం. అబ్బబ్బా! అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందండి ఆ ప్లేస్ అదని. సో ఫస్ట్ అయితే అక్కడంతా ఇంకా తిన్న తర్వాత మొత్తం అంతా అరిగిపోయినట్లుగా తిరిగేసాము. యాక్చువల్‌గా లేజర్ షో చూస్తే చాలా బావుంటుందంట. నైట్ 7:00 అటండి. అది ఏదైనా వర్షాలవి పడితే ఇంకా ఆ రోజు వేయరట. సో లేజర్ షోని మేమైతే మిస్ అయ్యాము. అనవసరంగా ముందెళ్ళాము అనుకున్నామట. మా వోళ్ళు నాకు షూటు అది ఇది అని అనేసని ఏదో సంథింగ్ అలా మాట్లాడుకుంటూ చూసుకుంటూ మేము ఇది చేసాం. మా అమ్మగారినైతే మేము వెహికల్ ఎక్కించామండి అక్కడ. నడవలేని వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి. వెహికల్‌లో వాళ్ళే తిప్పి తీసుకొస్తారన్నమాట. సో అలాగా మా అమ్మగారు ఇచ్చి మేమైతే నడవడం మొదలుపెట్టాం. నా మేనల్లుడు తీస్తున్నాడండి వీడియో. వాడు చక్కగా తీస్తాడు ఫోటోస్ అవిని. సో ఫైనల్లీ మేమైతే అంతా చూసేసేసి ఇంకా లేజర్ షోకి ఉందామని నేను అంటున్నాను. మా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు 4:30, 5 అవుతుంది. అమ్మ 7 గంటల కంటే 7, 7:30కి అప్పటి వరకు అంటే మనం వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. అసలే కొత్త డ్రైవర్సు అని వాళ్ళు అన్నారండి. సో సరే ఎందుకులే రిస్క్ ఎందుకులే కొత్త కారులోనే అని అనేసి ఊరుకున్నాం. నా కూతురు నేను అవన్నీ చదువుతుంటే నేను నా కొడుకు నా కూతురు వచ్చి తీసుకొచ్చేస్తుంది. ఇంక అక్కడే నేను ఉండిపోతాను అని అనేసి అయినా శ్రీరాములు వారి చరిత్ర విన్నా, చూసినా, చదివినా, ఎంత చేసినా సరే ఇంకా ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఫైనల్‌గా నా కొడుకు ఫుడ్ అడగకూడదనుకుంటే నన్ను అడిగాడు. ఎలా ఉందమ్మా హోటల్‌లో ఫుడ్ అని. ఏదోలా ఉందమ్మా నాకు నచ్చలేదు అంతలాగంటే నా కొడుకు అన్నాడు నువ్వు ఎప్పుడు బయట తినవు కదమ్మా నీకు అలాగే ఉంటదమ్మా. కానీ అప్పుడప్పుడు తినాలమ్మా అని చెప్పి అలా సర్ది పెట్టేసుకున్నాడు అనమాట అండి.